వాసులను ఓ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. నగరవాసులను వానర సైన్యం బెంబేలెత్తిస్తోంది. ఇళ్లు, రోడ్లు, షాపులతో సహా ప్రతి చోట భయపెడుతున్నాయి. దీంతో వానర సైన్యం కనిపిస్తే చాలు జనం భయంతో వణికిపోతున్నారు. అందుకే కొత్తగా ఆలోచించారు. ప్రయోగం సక్సెస్ కావడంతో ప్రశాంతంగా ఉంటున్నారు. అడవుల నరికివేతతో జనావాసాల వైపు మళ్లాయి వానర సైన్యం. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లోకి వచ్చి నానా రచ్చ చేస్తున్నాయి. పట్టణాల్లో వాటికి సరైన ఆహారం దొరకపోవడంతో ఇళ్లలోకి చొరపడి ఏది పడితే అది ఎత్తుకెళ్లిపోతున్నాయి. అడ్డొస్తే మనుషుల మీదకే దూకి ఎగబడుతున్నాయి. వానర సైన్యం గుంపులు గుంపులుగా కాలనీల్లో తిరుగుతూ భయపెడుతున్నాయి. దీంతో ఇంటి తలుపులు తీయాలంటేనే నగరవాసులు భయపడుతున్నారు. బయటకు వెళ్లాలంటే జనం వణికిపోతున్నారు. దీంతో వాటికి చెక్ పెట్టేందుకు కొండముచ్చు ఫ్లెక్సీలను గేటుకు ఏర్పాటు చేస్తున్నారు. కొండముచ్చు ఫ్లెక్సీలను చూసిన కోతులు అది నిజమైన కొండముచ్చుగా భావించి అక్కడి నుంచి వెళ్లిపోతున్నాయి. సహజంగా కోతులు కొండముచ్చులను చూస్తే వణికిపోతాయి. కొండముచ్చులు ఉన్న చోటికి రావడానికి కోతులు భయపడతాయి. అందుకే వానరుల సమస్య నుంచి గట్టెక్కించేందుకు కరీంనగర్ వాసులు ప్రతి ఇంటి గేటు ముందు ఇలా కొండముచ్చు ఫ్లెక్సీలు కట్టుకుంటున్నారు. ఫ్లెక్సీలు పెట్టుకోవడంతో గత కొద్ది రోజులుగా ఈ కోతులు రావడం లేదని, ఒకవేళ వచ్చినా వెంటనే వెళ్లిపోతున్నాయని కాలనీ వాసులు చెప్తున్నారు. నగరాలు, పట్టణాలు, చుట్టుపక్కల ఉన్న అడవులు, గుట్టలను కొట్టేయడంతో ఆహారం లభించక కోతులు జనావాసాల వైపు వస్తున్నాయి. ఇళ్లలోని ఆహార పదార్థాలతో పాటు ఊరి బయటున్న పంట పొలాలను, కూరగాయ తోటలను ధ్వంసం చేస్తున్నాయి. కోతుల దాడితో తమకు తీవ్ర నష్టం జరుగుతోందని రైతులు వాపోతున్నారు. కొన్ని గ్రామాల్లో అయితే ఏకంగా కూరగాయల తోటలను వేయడం మానేశారు. దీంతో వాటి ధరలు ఆకాశాన్ని అంటడానికి కారణమవుతున్నాయని వాపోతున్నారు. మొత్తానికి కరీంనగర్ వాసులు ప్రయోగం సక్సెస్ కావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే కోతుల బెడదకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపించాలని స్థానికులు, రైతులు డిమాండ్ చేస్తున్నారు. మాది కరీంనగర్ వాసవి కాలనీ అండి. మా కాలనీలో చాలా కోతుల బెడద అనేది చాలా ఎక్కువైపోయిందండి. రోజుకు 50 నుంచి 100 కోతులు వచ్చి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాయండి. వీళ్ళు మగవాళ్ళు బయటకు వెళ్ళాలన్నా, పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా, మేము ఇంట్లో పనులు చేసుకోవాలన్నా కూడా చాలా ఇబ్బంది పెట్టేదండి. ఆ కోతులు రావడమే కాకుండా అందరిపై ఎగరడము, కరవడము, ఈ గేటు లైట్స్ పగలగొట్టడము, కేబుల్ వైర్స్ కానీ, కరెంటు వైర్స్ కానీ లాగడము, ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ అయితే కూడా టెంట్ ఇలా వేసుకుంటాం కదండి, వాటిని చింపడము, ఇలాంటివి చాలా ఇబ్బంది పెట్టినాయండి. సో మా కాలనీ వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది, ఈ కొండంగన్ వలన కోతులు రావు కదా, కొండంగన్ ఎలాగో తీసుకురాలేం కనుక ఆ ఫ్లెక్సీలన్నా కట్టుకొని ఈ కోతులు రాకుండా ఆపుదామని ఒక ఆలోచన వచ్చిందండి. ఆ ఆలోచనతోటి మేము ఇంటింటికి ప్రతి గేటుకి కొండంగా ఫ్లెక్స్ అనేది కట్టుకున్నామండి. అది కట్టుకున్న నుండి కొంచెం కోతుల అనేది రావడం తగ్గిందండి. నా పేరు మంచాల ప్రభాకర్, వాసవి కాలనీ, కరీంనగర్. మా కాలనీలో ఇంటింటికి కొండెంగల బ్యానర్లు కట్టడం జరిగింది. దానికి కొమరేలు రాజ్కుమార్ నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. కొండెంగల బ్యానర్లు కడితే కోతులు రాకుండా ఉంటుందని చెప్పడం జరిగింది. అయితే వచ్చే వాళ్ళకు, పోయే వారికి ఇబ్బంది కలుగుతుంది. పాల వాళ్ళకు కానీ, కూరగాయల వాళ్ళకు కానీ, పిల్లల్ని స్కూల్ పడగొట్టాలంటే కూడా ఇబ్బంది జరుగుతుందని ఆ ఉద్దేశంతో ఇంటింటికి ఈ కొండెంగల బ్యానర్లు కట్టడం జరిగింది. కొంత నివారణ మాత్రం జరిగింది, కొంత రావడం జరుగుతుంది. అంతకుముందు 100 కోతులు 50 కోతులు ఇట్లా వస్తుండే, ఇప్పుడు కొంత తగ్గింది. దాని యొక్క తగ్గుముఖం పట్టింది. రాత్రి కూడా ఉంటుండే, ప్రొద్దున ఉంటుండే, మబ్బులో ఉంటుండే, ఈయనే నిద్రపోతుండే, అవన్నీ పూర్తిగా పాడు చేస్తుండే. ఎవరు రావాలన్నా అందరూ భయపడేవాళ్ళు. కాబట్టి దానికోసం మా ప్రయత్నం అయితే మేము చేయడం జరిగింది. ఇక దానికి కార్పొరేషన్ వాళ్ళు కూడా సహకారం చేసి కొండెంగల్ని తీసుకొచ్చి కోతులు రాకుండా తింపేది ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం.